ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి మరొక భక్తుని కోసం ఈ వీడియోలో తెలుసుకుందామా. దామోదర్ సావల్రామ్ రాస్నే అహ్మద్ నగర్లో ఉండేవారు. బాబా గారి గురించి తెలుసుకున్న మొట్టమొదటి వ్యక్తి అహ్మద్ నగర్లో, మరియు ఊహించిన రీతిలో ఒక మంచి ప్రయోజనాన్ని పొందిన అదృష్టవంతుడు. బాబా గారి దగ్గరకు చేరిన పుణ్యజీవి. దాసగన్ మహారాజు గారి యొక్క కీర్తనల ద్వారా బాబా గారి కోసం తెలుసుకొని షిరిడీకి చేరుకున్నారు దామోదర్ సావల్రామ్ రాస్నే. 1895 సంవత్సరంలో షిరిడీకి వెళ్ళి బాబా గారిని మొట్టమొదట దర్శనం చేసుకున్నారు. బాబా గారి కోసం అన్ని దిశలలో ప్రసారం చేసే సాధన కూడా చేశారు దాము అన్న. వీరు చాలా వినయపూర్వకమైన వ్యక్తి మరియు గాజులు అమ్మేవాడు. అతని లావాదేవీలన్నీ కూడా మంచి లాభాలను అందించాయి. దాని ద్వారా ఎంతో ధనవంతుడయ్యాడు. అతని మొదటి భార్యకు పిల్లలు పుట్టలేదు. మళ్ళీ పెళ్లి చేసుకున్న రెండవ భార్యకు కూడా పిల్లలు పుట్టలేదు. అతనికి జాతకాన్ని అన్వేషించాలని అనిపించింది. పుత్రస్థానంలో ఒక పాపి గ్రహమైన కేతువు ఉన్నాడని, ఆ చెడును అధిగమించడానికి గురు ప్రభావం లేదని అతను తెలుసుకుంటాడు జ్యోతిష్యుల ద్వారా. ఈ జన్మలో నీకు పిల్లలు పుట్టరు అని వాళ్ళు చెప్తారు. వీరి కుటుంబ దేవత అయిన వారి గ్రామానికి చెందిన రేణుకాదేవి జగదాంబ మాత. అందుకే వీరి కుటుంబ సభ్యుల అందరికీ కూడా మరియు వీరి వారసులకు కూడా రాస్నే అనే పేరు ముడిపడి ఉంటుంది. దామోదర్ సావల్రామ్ రాస్నే, నానాసాహెబ్ రాస్నే, గణపతి రాస్నే, అలాగా వీరి పేర్లు అందరికీ చివరన రాస్నే అనే పేరు ముడిపడి ఉంటుంది. దామోదర్ రాస్నే మరింత అదృష్టవంతుడు. ఒకసారి ఏం జరుగుతుందంటే, బాబాకు ఎవరో మామిడి పళ్ళు బుట్టను పంపిస్తారు. అందులో నుంచి 8 పళ్ళు వేరుగా బాబాగారి కుండలో ఉంచి మిగిలిన పళ్ళన్నీ కూడా అక్కడ ఉన్న పిల్లలకు పంచుతారు బాబా. కొంతమంది పిల్లలు మరికొన్ని మామిడి పళ్ళు కోరుకుంటారు. బాబా అప్పుడు పళ్ళు లేవు అని చెప్తారు. కానీ పిల్లలు ఆ 8 పళ్ళను చూపిస్తారు. బాబా ఇలా అంటారు, అవి దామియా కోసం. దామోదర్ సావల్రామ్ రాస్నేను బాబా ఎంతో ప్రేమగా దామియా అని పిలిచేవారు. అవి దామియా కోసం అని అంటారు. కానీ పిల్లలు ఇలా అంటారు, దామియా ఇక్కడ లేరు కదా అని అంటే, అది నాకు తెలుసు, అతను దారిలో ఉన్నాడు, వస్తున్నాడు అంటారు బాబా. అప్పుడు బాబా బయటికి వెళ్తారు. అప్పుడు బాబా దాచి ఉంచిన 8 పళ్ళల్లో 4 పళ్ళు పిల్లలు దొంగలిస్తారు. బాబా మళ్ళీ తిరిగి వచ్చేసరికి 4 పళ్ళు మాత్రమే ఉంటాయి. అప్పుడు దాము అన్న మసీదుకు చేరుకుంటారు బాబా గారి దర్శనం కోసం, దామోదర్ సావల్రామ్ రాస్నే. అప్పుడు బాబా ఆ 4 మామిడి పళ్ళు మాత్రమే దాము అన్నకి ఇచ్చి చెప్తారు, దామియా ఈ పళ్ళు నువ్వు తినకు, వీటిని నీ భార్యకి ఇవ్వు అంటారు. దామియా ఏ భార్యకు పండ్లు ఇవ్వాలి అని అడుగుతారు. రెండవ భార్యకి ఇవ్వు అంటారు. ఈ లీల ద్వారా ఆమెకు 8 మంది పిల్లలు పుడతారు. బాబా మొదటిగా పుట్టిన బాబుకి దౌలత్ షా అని, రెండవ బాబుకి ధనాషా అని పేరు పెట్టమంటారు. బాబా దాము అన్న కోసం కేటాయించిన 8 మామిడి పళ్ళులో 4 దొంగలించబడ్డాయి. కాబట్టి ఆ నష్టానికి అనుగుణంగా దాము అన్నకి 8 మంది పిల్లలు పుడతారు. కానీ 4 మాత్రమే జీవిస్తారు. ఆ 4 కూడా ఎంతో ఆరోగ్యంగా బలంగా అభివృద్ధి చెందుతారు. మొదటి కుమారుడికి దౌలత్ షా అని, నానాసాహెబ్ రాస్నే అని కూడా పిలుస్తారు. రెండో కుమారుడికి త్రయంబక్ రాస్నే అలియాస్ ధనాషా, మూడో కుమారుడు గోవింద్ రాస్నే, 4వ కుమారుడు వసంత్ రాస్నే. ఇలాగా పిల్లలకి పేర్లు పెట్టుకుంటారు. బాబా గారి ఆశీర్వాదం వలన అతనికి సంతానం కలిగింది. మనం ఈ విషయం సచ్చరిత్రలో కూడా తెలుసుకున్నాం. అంటే ఇతని విషయంలో గ్రహ బలాన్ని సాయి అనుగ్రహ బలం రద్దు చేసిందనమాట. దామోదర్ సావల్రామ్ రాస్నే ఇంకా కొన్ని విషయాలు ఈ విధంగా చెప్తున్నారు. బాబాను మొదట దర్శించే నాటికి నెవాసాకు చెందిన బాలా పాటేలు మసీదు చిమ్ముతూ ఉన్నారు, అంటే తుడుస్తున్నారు. ఎన్నో ఇతర సేవలు కూడా బాబాకు చేస్తూ ఉండేవారట బాలా పాటేల్.
ఆ మరుసటి సంవత్సరమే షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి ఉత్సవానికి దామోదర్ రాస్నే ఒక జెండా సమర్పిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఆ వారసత్వాన్ని వారి వారసులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకసారి నానాసాహెబ్ డెంగిలే ఒక పెద్ద వెండి పళ్ళెం నిండా రకరకాల విలువైన వంటకాలను తెచ్చి బాబాను ఆరగించమని ప్రార్థించాడు. బాబా వెంటనే కేక వేస్తే ఒక నల్ల కుక్క పరుగున వచ్చి ఆ వంటకాలలో కొన్నిటిని నాకివేసింది. అది చూస్తున్న నానాసాహెబ్ డెంగిలే అసహ్యంతో, నీచమైన ఈ కుక్క కోసమేనా నేను ఇవన్నీ తయారు చేసుకుని వచ్చినది అని మనసులో అనుకోగానే బాబా ఆ పళ్ళెం దూరంగా విసిరివేశారు. ఇవి తీసేయ్ అని గట్టిగా కసిరారు. అప్పుడు అక్కడ దామోదర్ రాస్నే కూడా ఉన్నారు. హీనమైన జంతువులను, తక్కువ స్థాయికి చెందిన మానవులను బాబా తమతో సమానంగాను లేక తమ రూపాలుగాను చూడమని చెప్పిన విషయం దాము అన్నకు అప్పుడు గుర్తుకు వస్తుంది. ఒకసారి బాబా మా ఇంటికి స్వయంగా వచ్చి భోజనం చేయరని తెలిసి మా అతిథిగా బాలా పాటేల్ను భోజనానికి పంపించమని కోరాను. ఈ బాలా పాటేలు తక్కువ వర్ణానికి చెందినవాడు. బాబా నా ప్రార్థన మన్నిస్తూ, వీణ్ణి మాత్రం చీచి అని చీదరించుకోవద్దు, నువ్వు భోజనం చేసే చోటుకు దూరంగా అతనికి భోజనం పెట్టి కించపరచవద్దు అన్నారు. అందుకు అంగీకరించారు దాము అన్న. పంచభక్ష పరమాన్నాలు సిద్ధమయ్యాక బాబాగారి కోసం ప్రత్యేకంగా ఒక పళ్ళెం వేసి వంటకాలన్నీ వడ్డించి, బాబా భోజనానికి రండి అని కేక వేశారు దాము అన్న. వెంటనే ఒక నల్ల కుక్క వచ్చి ఆ పళ్ళెంలో ఉన్నదంతా కూడా తినివేసింది. అది చూసి ఎంతో సంతోషపడ్డారు. దాన్ని భోజనం అయిపోయిన తర్వాత దాము అన్న ఎంతో భక్తిగా సగౌరవంగా వేచి ఉండి తర్వాత ఇతరులకు భోజనం పెట్టి తర్వాతనే భోంచేశారు. అంతేకాకుండా బాలా పాటేల్ను కూడా బయట కాకుండా ఇంట్లో తన పక్కనే కూర్చోబెట్టి విస్తర వేసి వడ్డించారు. నాకు చేసిన మర్యాదను చూసి ఎంతో సంతోషపడతారు బాలా పాటేల్. అంతేకాకుండా దాము అన్న మనసెప్పుడు కూడా బాబా మీదనే నిలుస్తూ ఉండేదట. తరచుగా బాబా ఎప్పుడు వారి ఇంట్లోనే దర్శనమిస్తూ ఉండేవారు. ఒకప్పుడు బాబా దాము అన్నను తీవ్రంగా తిట్టి కొట్టేవారు. కానీ వారి తిట్లు దెబ్బలకు ఎంతో శుభమైన ఫలితం ఉంటుందని వారికి తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా బాధపడలేదు. అలాగే బాబా పైన భక్తిని కూడా ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఒకప్పుడు ఒక బ్రోకరు బొంబాయిలో ప్రతి వ్యాపారం చేయమని, ఎవరితోనూ భాగం పెట్టుకోకుండా స్వంతంగా వ్యాపారం చేయమని చెప్పాడు. అప్పుడు దాము అన్న బాబా వద్దకు వెళ్ళి నాకొచ్చే లాభాల్లో వారికి కూడా వాటా పెడతానని మనసులో అనుకుంటూ వారి పాదాలు ఒత్తుతూ కూర్చున్నారు. ఆ సమయంలో దాము అన్న, మహల్సాపతి బాబా మాత్రమే ఉన్నారు మసీదులో. అప్పుడు బాబా లాభంలో వాటాలు తీసుకోవడం వంటివి సాంసారిక విషయాల్లో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు అని స్పష్టంగా చెప్పేశారు. కనుక దాము అన్న ఆ ఆలోచన మానుకున్నారు. మరొకసారి మళ్ళీ షిరిడీకి వెళ్ళినప్పుడు బాబాను అడుగుతారు దాము అన్న, బాబా నేను ధాన్యం వ్యాపారం చేయాలనుకుంటున్నాను, చేయమంటారా అని అడిగితే, నువ్వు కొన్న ధర కంటే తక్కువ ధరకి అమ్ముకోవలసి వస్తుంది కాబట్టి వద్దు అని చెప్తారు. సరే బాబా వద్దన్నారని ఆ వ్యాపారం కూడా వదులుకుంటారు. అటు తర్వాత చాలా రోజుల వరకు ధాన్యం ధర చాలా పెరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత శ్రావణ మాసంలో వర్షాలు చాలా పడడం వల్ల ధాన్యం ధరలు అకస్మాత్తుగా పడిపోతాయి. కాబట్టి ధాన్యం కొన్న వ్యాపారస్తులందరూ కూడా ఎంతో నష్టపోతారు. ఈ రెండు పరిస్థితుల నుండి దాము అన్నను కాపాడారు బాబా. అందుకే బాబా అనుమతి పొందకుండా దాము అన్న ఏ వ్యాపారం కూడా ప్రారంభించేవారు కాదు. ఆయన సశరీరులుగా ఉన్నప్పుడు బాబాను అడిగి ఏ వ్యాపారం చేయమంటే ఆ వ్యాపారం చేసేవారు. మరి బాబా గారు మహాసమాధి తర్వాత 1918 తర్వాత కూడా బాబా గారి ఫోటో దగ్గర చీట్లు వేసి ఆ చీటీలు ఏది వస్తే అదే చేసేవారంట దాము అన్న.
దామోదర్ సావల్రామ్ రాస్నే. భక్తి అంటే ఇది. ఎంతో డెడికేటెడ్గా ఉండేవారు ఆ రోజుల్లో భక్తులందరూ కూడా. బాబా ముందు ఎలా చెప్తే అలా చేసేవారు. బాబా గారి మహాసమాధి తర్వాత కూడా చీటీలు వేసి బాబా గారు ఎలా అలానే చేసేవారు దామోదర్ సావల్రామ్ రాస్నే. బాబా గారి కృపతో మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయి.